ఇంకా ఎన్ని రోజులని ఇలా బ్రతకాలన్నయ్య? నీకు ఇబ్బందిగా లేదా? దీంట్లో ఇబ్బంది ఏముందిరా? మనం ఇలా పుట్టడమే ఒక వరంలా భావించాలి. అవును, ఆ దేవుడికి మనమంటే చాలా ఇష్టం అనుకుంటా, అందుకే ఇలా పుట్టించాడు. నాకు మాత్రం మనం విడిపోయి అందరిలా బ్రతకాలనుందన్నయ్య. అలా చేస్తే మన ప్రాణాలకే ప్రమాదం రా. నువ్వెన్నైనా చెప్పన్నయ్య, నాకు వేరే దారి కనిపించట్లేదు. ఆలోచించుకో. ఎప్పటికీ తన గొప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టులు చెప్పదు. ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ? తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణం ఉండదు. చిక్కులలో పడడం తనకే సరదా. ఏదైనా ఎందని నీకైనా కాస్తైనా అనిపించిందా? ఎప్పటికీ తన గొప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టులు చెప్పదు. ఎందుకలా ఎదురైనది పొడుపు కథ? తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణం ఉండదు. చిక్కులలో పడడం తనకే సరదా. వీళ్ళందరినీ చూడన్నయ్య, ఎంత సంతోషంగా ఉన్నారో. నాకు వీళ్ళలా బ్రతకాలనుంది. చాలా వింతగా చూస్తున్నారన్నయ్య ఈ జనాలు. మనసుకు బాధేస్తుంది. ఏదోలా చూస్తారే నిన్ను వింతలా, నిన్నే నీకు చూపుతారే పోల్చలేనంతలా. మునపటిలా లేవంటూ కొందరు నిందిస్తూ ఉంటే నిజమో కాదో స్పష్టంగా తేలేదెలా. సంబరపడి నిన్ను చూపిస్తూ కొందరు అభినందిస్తుంటే నవ్వాలో నిట్టూర్చాలో తెలిసేదెలా. ఎందుకు మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు? మేము ఆపరేషన్ చేసుకోవడానికి నిర్ణయించుకున్నాం. మీరు కూడా ఆలోచించుకోండి. ఒక్కసారి ఆలోచించన్నయ్య. నీ తీరే మారింది నిన్నకి నేటికి, నీ దారే మళ్ళు కూడా కొత్త తీరానికి. మార్పేదైనా వస్తుంటే నువ్వది గుర్తించకముందే ఎవరెవరో చెబుతూ ఉంటే నమ్మేదెలా. వెళ్ళే మార్గం గుళ్ళుంటే ఆ సంగతి గమనించందే తొందరపడి ముందడుగేసేది లేదెలా. బదులుతో చని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా. అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా. మీ అన్నయ్య ఎక్కడా? ఆపరేషన్ లో మా అన్నయ్య చనిపోయాడు. ఈ బాధ కంటే ఇద్దరం కలిసినప్పుడే ఎంతో బాగుండేది. నన్ను క్షమించన్నయ్య. ఎన్ని ఇబ్బందులొచ్చినా ఒక్కటిగానే కలిసుందామన్నయ్య. మన ప్రపంచంలో ఆ దేవుడు ఇలాంటి ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. అందులో వీళ్ళు కూడా ఒక భాగమే. ప్రతి పుట్టుకకి ఒక అర్థం ఉంటుంది. దానిని గుర్తించి సంతోషంగా ముందుకు సాగడమే మన కర్తవ్యంలా భావించాలి. బ్రదర్స్ ఫైనల్ గా మంచి డెసిషనే తీసుకున్నారు. సో ప్రియమణి గారు, ఇది చూసిన వెంటనే నాకు ఆబ్వియస్లీ చారులత షూటింగ్ టైం గుర్తొచ్చింది. చెప్పాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఆ క్యారెక్టర్సే ఒకటి చారు ఒకటి లత అంటే ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత అదే విత్ సేమ్ మార్క్ అన్ని అందరూ విత్ ఆడియన్స్ విత్ కెమెరా అందరూ అదే మూమెంట్ చేసి నేను లతాగా మారి మళ్ళీ వచ్చి అదే సీన్ చేయాలి, వేరే వేరే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. సో ఇట్ వాస్ వెరీ వెరీ టెక్నికలీ స్పీకింగ్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఫిల్మ్స్ ఐవ్ ఎవర్ డన్. మీ పర్ఫార్మెన్స్ మాత్రం అదిరింది. దాంట్లో కూడా వెరీ సింపుల్ మూవ్మెంట్స్ చేసాం, కానీ ఇలాంటి కూడా చేయొచ్చు అని నేను అనుకోలేదు. టుడే ఫర్ మీ రితు యూ స్టూడ్ అవుట్ బ్యూటిఫుల్లీ డన్.
ఎక్కడ కొరియోగ్రఫర్? కష్టాల బాటలో కడవరకు ప్రశాంత్, బ్యూటిఫుల్ కాన్సెప్ట్, బ్యూటిఫుల్ ఎగ్జిక్యూషన్. ఇన్ బిట్వీన్ మీరు ఆడియన్స్ తీసుకొచ్చారు, నాకు కూడా ఇలా ఉండాలని ఉంది, అన్ని చాలా బాగుందండి. ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ యువర్ కొరియోగ్రఫీ. ఐ థింక్ మీకు ఈ హార్డ్ వర్క్ కి డెఫినెట్ గా యూ గైస్ నీడ్ ద బలూన్ షవర్. రెడీ? వెరీ వెల్ డన్ ప్రశాంత్, సూపర్ కొరియోగ్రఫీ. మహేష్ అండ్ రితు, సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్. ఫస్ట్ గా నాకు నిజంగా పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు నేను రీతు అనుకోలేదు. నిజంగా బాయ్ లాగా బాగా రెడీ చేసావు ప్రశాంత్, సీరియస్ గా. అంటే మీరు చేసేటప్పుడు జోడీ అన్న విషయం నిజంగా సీరియస్ గా మర్చిపోయా. అంటే అంత బాగా ఇన్వాల్వ్ అయ్యా, అంత బాగా చేశారు. అది మెయిన్ కొరియోగ్రఫీ చేయడానికి చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఒకరు ఇటు ఉంటారు, అది ఇద్దరిని నువ్వు చూపించాలి, దాని మూమెంట్స్ ఈవెన్ గా రావాలి. చాలా కష్టం ప్రశాంత్, హ్యాట్స్ ఆఫ్ ప్రశాంత్. ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఇలాగే కొత్తగా చేయండి. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. యాక్చువల్లీ రితు ఇలాగే చాలా బాగుంది. వెరీ క్యూట్ బాయ్. Actually saying it was a very different concept kada and so difficult. Mahesh, are you okay? 70% okay. 70% okay. నిజంగా క్లైమాక్స్ మెసేజ్ చాలా చాలా బాగుంది. ప్రశాంత్ మాస్టర్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ జడ్జెస్. గుడ్ లక్ గైస్. థ్యాంక్ యూ. ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది అందం అమ్మాయంటే నీలా ఉందా అన్నట్టుందే మోమాటలే వదల్నాయే అడగాల